సో గుడ్ ఈవినింగ్ రామారావు. ఏంటి అసలు సభలకి రాకుండా ఇవాళ మీటింగ్ పెట్టారు, అక్కడే దగ్గరలోనే ఉంటారు ఆయన అసెంబ్లీకి. ఏంటి అక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టేటువంటి సమయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సభకి ఎందుకు రావట్లేదు? సభలకు రాకుండా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపైన చంద్రబాబు నాయుడు గారు గతంలో అనుభవాల్ని ఇప్పుడు విషయాల్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఆయన ఏ అంశాలని చెప్పారు? అసలు సభకు రాకపోవడాన్ని అసలు వైసీపీ రకరకాల కారణాలు సమర్థించుకుంటున్నా మిగిలినటువంటి వారు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ప్రత్యేకంగా చిట్చాట్లో అనేక సందర్భాలు ఆయనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏ విషయాల్ని ఆయన ప్రస్తావించారు, ఎలా ఉండాల్సింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. శ్రీహరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అసెంబ్లీకి వచ్చిన వెంటనే కూడా ఆయన ఛాంబర్కి వెళ్లే సమయంలో ఇన్నర్ లాబీలో కొద్దిసేపు తన కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈరోజు అసెంబ్లీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి దాని మీద చర్చ జరగటం, ఆ చర్చకు సంబంధించి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం, ఈ అంశాలన్నిటిపై కూడా ఆయన చాలాసేపు మాట్లాడారు. ఈ మాట్లాడిన సందర్భంలో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఒక పక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అసెంబ్లీ సెషన్ మొత్తానికి కూడా రాకుండా ఉండటం అనేది తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పారు. ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం కోసమేనని, అలా ప్రస్తావిస్తేనే ఆ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తారు. వాళ్ళు అంత నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్రంలో అత్యున్నత చట్టసభ అయినా, అదేవిధంగా చట్టాలు చేయటంలో కీలక పాత్ర పోషించే శాసనసభకు వాళ్ళు రాకుండా ఉండటం అనేది ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటమేను అని చెప్పారు. 1978లో వెంకయ్య నాయుడు అదేవిధంగా జైపాల్ రెడ్డి వీళ్ళిద్దరే ఉండి శాసనసభను ఆ రోజు అల్లాడిచ్చారు. ఆ తర్వాత 1989 నుంచి 94 వరకు కూడా ఎన్టీ రామారావు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన కొన్ని రోజుల తర్వాత రాకపోతే ఆ సమయంలో నేను మిగతా ఎమ్మెల్యేలు ఉండి ఆ రోజు అధికార పక్షాన్ని నిలదీసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా మొత్తం 23 మంది ఎన్నికైతే అందులో 19 మంది మాత్రమే ఉన్నప్పటికీ 19 మంది కూడా ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే ప్రజా సమస్యలను ఏ విధంగా అసెంబ్లీలో మేము ప్రస్తావించాం. ఆ రోజు 19 మంది ఉన్నా కూడా 151 మంది ఉన్న అధికార పక్షం ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆ తర్వాత తనకు జరిగిన అవమానంతో తాను అసెంబ్లీకి రాకపోయినప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఉండి అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళు పోరాడారు అన్నది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందువలన ప్రజలు మనల్ని ఎన్నుకున్నది మనం సభలకు వెళ్ళి వాళ్ళ సమస్యలను ప్రస్తావించడమే కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నది ప్రజల సమస్యలను ప్రస్తావించి అధికార పక్షం నుంచి సమాధానం రాబట్టి వాటికి ఒక సరైన పరిష్కారం సూచించడానికే ప్రతిపక్షం ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బయట ఉండి మనం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏదైతే మనం మాట్లాడామో అవి ఇట్ క్యారీస్ మోర్ వాల్యూ, అంటే అవి ఎక్కువ జనంలోకి వెళ్తాయి. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేసిన ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ అసలు రాజకీయాల్లో ఉండటానికి అర్హత ఉందా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గురించి తాము మాట్లాడబోతున్నాము. ఆ గ్రూప్ 1 గురించి ఆయన అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ హయాంలో ఇదంతా జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించింది సిట్ ఇచ్చిన నివేదికను కూడా మేము ప్రజెంట్ చేశాము. దీని మీద అసెంబ్లీకి వచ్చి ఏం జరిగింది అనేది సమాధానం చెప్పడానికి మొహం జల్లక ఇంటి దగ్గర కూర్చొని దాని మీద మేము మాట్లాడతాము అని అంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు. 2019 నుంచి 2024 వరకు కూడా మీరు చేసిన పాలనను విశ్వసించకపోవటం వల్లనే కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్తో వాళ్ళు ఈ మెజారిటీ ఇచ్చారు. అప్పుడే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఈరోజు మిమ్మల్ని 11 మందిని ఎన్నుకున్నా కూడా మీరు అసెంబ్లీకి రాకుండా మీరు బయట ఉండి మాట్లాడిన మాటలకి ప్రజలు ఎలా కన్సిడరేషన్లోకి తీసుకుంటారో మీరే ఆలోచించుకోవాలి. మీ మాటలకి ఎలా విలువ ఇస్తారు, మీకు అసలు కన్సిడరేషన్ ఉంటుందా, మీ మాటకు విలువ ఉంటుందా, విశ్వసనీయత ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఇవాళ రాజమండ్రి కార్యకర్తలతో మాట్లాడుతూ జగన్, మీరు ఇంతకు ముందు వినుంటారు బ్రీఫ్గా, అసలు శాంతి భద్రతలు లేని పరిస్థితి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది, లోకల్ బాడీలంతా మనం సత్తా చాటాలి అనేటువంటి దాన్ని పిలుపునిస్తున్న పరిస్థితి వస్తుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిజంగా సత్తా చాటాలి లేకపోతే నిజంగా పరిస్థితి ఉంది అనుకుంటే
సో ఆ బలంతోనైనా, సో ఆ ఉత్సాహంతోనైనా అసెంబ్లీకి రావచ్చు. మరి అది కూడా రావట్లేదు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లోకల్ బాడీస్కి మాత్రం క్యాడరు కొట్లాడాలి, పోరాడాలని జగన్ పిలుపునిస్తున్నారు. ఆయన మాత్రం సభల్లోకి వచ్చి నిజంగా ప్రభుత్వంతో పోరాడమో లేకపోతే నిజంగా ఆ రకమైనటువంటి వాదన వినిపించడమో చేయొచ్చు కదా. మరి దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? శ్రీహరి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది అనే దానికి మనకి తప్పనిసరిగా అది లిట్మస్ టెస్ట్ అవుద్ది. ఎందుకు అనంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్మన్స్, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్స్, నగరపాలక సంస్థల మేయర్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్. అంటే అక్కడ పోటీ చేసే మేయరు, అదేవిధంగా అక్కడ పోటీ చేసే మున్సిపల్ చైర్మన్ వీళ్ళిద్దరూ కూడా నేరుగా జరిగే ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక కాబోతూ ఉన్నారు. అందువలన ప్రజల తీర్పు ఎలా ఉంది అనేది కూడా, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది కూడా తప్పనిసరిగా తెలుస్తుంది. అయితే ఈసారి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. దీంతోపాటు బీసీ రిజర్వేషన్ గతంలో హైకోర్టు కొట్టివేసిందనే ఉద్దేశంతో కేవలం 24% బీసీ రిజర్వేషన్ని కట్ చేసి ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఈసారి మేము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 34% రిజర్వేషన్తో మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పటమే కాకుండా 34% రిజర్వేషన్కి సంబంధించి జీవో కూడా ఇష్యూ చేస్తున్నాము అని కూడా ఆయన శాసనసభలో ప్రకటించారు. దీనికి సంబంధించి జగన్ రేపు ప్రెస్ మీట్ పెడతాను అని చెబుతున్నప్పటికీ కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్తున్నా కూడా ఆ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏందనేది రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో తెలిసిపోద్ది అని కూడా అధికార పక్షం చెబుతుంది. మీలాగా మేము ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టలేదు, డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాము. మున్సిపాలిటీలోను, కార్పొరేషన్లోను అక్కడ ఎవరి బలం ఏంటనేది కూడా డెఫినెట్గా తెలిసిపోద్ది అని కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెబుతూ ఉన్నారు. మేయరు తర్వాత డిప్యూటీ మేయరుతో పాటు మున్సిపల్ చైర్మన్ ఈ ఎలక్షన్స్ కన్నిటికి కూడా డైరెక్ట్ వ్యవహారం కాబట్టి తప్పనిసరిగా ప్రజల తీర్పు ఏంటనేది తెలిసిద్ది అని చెప్తున్నారు. ఒకవేళ అంత వ్యతిరేకత ఉంది అని అనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత ఏమిటి, ప్రజలు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు, ఎందుకు వ్యతిరేకత వచ్చింది, అదేవిధంగా ఇంతకుముందు ఆయన ఈరోజు రాజమండ్రి రూరల్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్టు అక్కడ డాక్టర్ ప్రియాంకకి సంబంధించి మర్డర్ జరిగింది, వాళ్లే తాగి వచ్చి 3 సార్లు గుద్దారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఇప్పటికీ కూడా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కస్టడీలో కూడా తీసుకుంటున్నారు. బట్ ఇటువంటి వ్యవహారాల్లో మీరు ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, యథేచ్ఛగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు అవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు అధికార పక్షం ప్రశ్నిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించి ప్రజెంటేషన్ చేసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే, అదే మాజీ మంత్రి, సీనియర్ నేత కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కూడా కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. జగన్ అనే వ్యక్తి ఒక ఇల్యూజన్లో బతుకుతున్నాడు, ఒక ఊహలో బతుకుతున్నాడు, ఆయన వర్చువల్గా చేస్తున్నాడు. అతనికి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, తన పార్టీ గురించి, సమస్యల గురించి, లేకపోతే తన ఎమ్మెల్యేల గురించి, ఆయన 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ అసలు ఏం చేసింది, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అప్పుడు ఫెయిల్ అయింది, అరాచకాలు ఎలా జరిగాయి అనేది కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తెలుసుకోవాలి. ముందు ఆయన ప్యాలెస్లో కూర్చొని ఆయన అనుకుంటేనో, ఆయన భ్రమల్లో ఉంటేనో, ఊహల్లో ఉంటే సరిపోదు అని చెప్పి కూడా ఆయన కొనతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందువలన తాను రాలేదు అని చెబుతున్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఇక్కడ స్పీకర్ ఎలా ఇస్తారు అని ఆయన చెప్పడంతో పాటు ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా సిట్ ఇచ్చిన నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి శాసనసభలో ప్రస్తావించారు. వీటన్నిటినీ చూసి అరాచకాలు, అంటే తన హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలని చూసి ఈ శాసనసభలో అధికార పార్టీ వీటిని ప్రస్తావిస్తుంది కాబట్టి ముఖం చెల్లకనే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. అసలు ప్రతిపక్ష హోదా అనేది కేవలం ఒక సాకు మాత్రమే. ఆయన చేసిన అరాచకాలు ఇన్ని కావు. మట్టి కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, అదేవిధంగా ఇంకా బాండ్ల కుంభకోణం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి తమ వారిని ఎంపిక చేసుకునేందుకు మెరిట్ విద్యార్థుల్ని ఏ విధంగా బలి చేశారు అనేది కూడా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిట్ నివేదిక మొత్తాన్ని వివరించారు. ఆ ముఖం చెల్లకనే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దీని మీద ఆయన ఏమని సమాధానం చెబుతారు? రేపు మీడియా సమావేశం పెట్టి సమాధానం చెబితే ఆయనకు నచ్చిన మీడియాతో ఆయన మాట్లాడతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రజలు ఎవరు విశ్వసిస్తారు మిమ్మల్ని అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అందువల్లనే ఆయన అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. ఇంకా రేపటికి ఒక్క రోజు మిగిలింది కాబట్టి రేపైనా వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.